మీరు క్రాస్ టాక్ చేయడం వల్ల డిబేట్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. మీ వాయిస్ అర్థం కావట్లేదు. మీరు సింగిల్గా మాట్లాడినప్పుడే మీ వాయిస్ వస్తున్నది. మీకు నెట్వర్క్ ప్రాబ్లం ఏమో. ఒక్క నిమిషం ఉండండి. మీరు ఫింగర్ రైస్ చేయండి, నేను ఇస్తాను. సుజాత గారు మాట్లాడండి, ఏదో చెప్తున్నారు మీరు. ఒకటి, వంశీ గారికి ఒక ప్రశ్న. ఇప్పుడు ఎలా ఉందంటే మేమందరం కూడా జనసేన గురించి మాట్లాడాలి. పరిపాలన చేసేది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసేది మాత్రం లోకేష్ గారు. అసలు పరిపాలననే గాలికి వదిలేసి స్పెషల్ ఫ్లైట్లలో అదే పనిగా షూటింగ్ల చుట్టూ తిరిగేది పవన్ కళ్యాణ్ గారు. పరిపాలన విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? నిన్న హోంమంత్రి గారు బీసీ హాస్టల్స్ కి వెళ్తే భోజనం చేస్తే పురుగులు వచ్చినాయి. ఆవిడ నవ్వుకుంటా చాలా సరదాగా పిల్లలతోటి తినలేక అక్కడ పడేసి వస్తున్నారు. దానికి సమాధానం చెప్తారా చెప్పండి? నిన్న కస్తూర్బా కాలేజీలో పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యారు. దానికి ఆన్సర్ చెప్తారా వంశీ గారు? చెప్పండి, ఏం చెప్తారు దానికి ఆన్సరు? 50,000 కోట్ల ఎకరాలు 50,000 ఎకరాలు అమరావతికి ఇస్తే అది సరిపోదని చెప్పేసి ఈ రోజు మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాలు మళ్ళీ ఆక్యుపై చేయడానికి, ఉలవపాడు మ్యాంగో ట్రీస్ ఉన్నటువంటి దాన్ని ఆక్యుపై చేయడానికి చేస్తుంటే రైతులు యాజిటేషన్ చేస్తున్నారు. దానికి ఏ సమాధానం చెప్తారు వంశీ గారు? ఇప్పుడు ఎలా ఉందంటే పరిపాలన, బాబు గారి మోసం, పవన్ గ్యారెంటీ. ఇది పరిపాలన. బాబు గారి మోసం, దానికి పవన్ గ్యారెంటీ. ఇది మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ పవన్ గ్యారెంటీ ఎందుకు ఇస్తున్నాడు గ్యారెంటీ? కేవలం ఆయన కంఫర్ట్స్ కోసం. ఇప్పుడు అతను స్పెషల్ ఫ్లైట్లలో ఎన్నిసార్లు తిరిగాడండి అధికారం వచ్చిన తర్వాత? పరిపాలన చేత కాదు అన్నటువంటి వ్యక్తి ఎందుకు ప్రజల సొమ్ముని వాడుకోవాలి? ప్రజల సొమ్ముని ఎందుకు వాడుకోవాలి? మళ్ళీ 17 ఏళ్ళ అధికారం కావాలంట. అంత అత్యాస. ప్రజలు ఓట్లేయాలి, నీకు మాత్రం పరిపాలన చేయడం చేత కాదు. నిన్నెవరు ప్రశ్నించకూడదు. ఎవరైనా ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి ఇప్పుడు ఇక్కడ ఈ ప్యానల్ మీద బెదిరిస్తున్నారు. రేపు పేర్ని నాని గారిని ఏం చేస్తారో అని. ఏం చేస్తారు చెప్పండి? కోర్టులు ఉన్నాయి కదా. నిన్న ఒక డ్రామా వేశారు. సింగయ్య అనేటువంటి వ్యక్తిని లారీ కింద పెట్టి ఏదో ఎడిటింగ్ చేసి అదేంటో బంతి డొల్లినట్టు డొల్లుతున్నాడు కారు కింద. ఆయన ఎవరన్నా మనిషి బంతి డొల్లినట్టు డొల్లుతారా కారు కింద, సఫారీ కింద? ఎడిటింగ్ అన్నా నేర్చుకోడా ఆయన? ఎడిటింగ్ కూడా చక్కగా చేయడం చేత కాకపోతే ఎట్లా? మీరు ఎడిటింగ్ అంటే చక్కగా పెట్టుకోండి. అబద్ధం ఆడితే ఖచ్చితంగా చక్కగాలండి. అబద్ధం అది కూడా మీరే నేర్పించాలంటే మీరు మాట్లాడాలా? ఎడిటింగ్ గురించి మీరు చక్కగా చేస్తామండి. ఎట్లా పరిపాలన చేత కాదు? ఎట్లా పరిపాలన మీరు మీ పార్టీ వాళ్ళు మాట్లాడాలి. ఎట్లా పరిపాలన చేత కాదు? మీ పార్టీ వాళ్ళు మాట్లాడాలి. రాష్ట్రమంతా రక్తపోడుతుంది. మీరు అంబులెన్స్ లో సింగయ్యని చంపేసి మీరు దాన్ని వైసీపీ నాయకులు సుజాత గారు మీరున్న అంశాలు లేవనెత్తాను కాబట్టి మళ్ళీ ఇస్తాను మీకు. నేను గ్యారెంటీ 17 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ గ్యారెంటీని కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. ప్రజల్ని మోసం పోనీయకుండా చేసే బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంటుంది. ఖచ్చితంగా తీసుకుంటుంది. ఏం చేస్తారు? పేర్ని నాని గారిని ఏం చేస్తారు? నోరెత్తిన వాళ్ళందరినీ జైల్లో పడేస్తారా? మీ జైలు రఘురామరాజు గారిని కొట్టినట్లయితే ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? మహిళ అయిపోయింది. ఏం సార్ ఇది? ఎవరు బెదిరించారు సార్? ఎవరిని బెదిరిస్తున్నారు? ఎవరిని బెదిరించారు సార్? ఎవరు బెదిరించారు సార్? గత 20 నిమిషాలుగా ఒక్క జడ్జి పేరుకి అనుకూలమైన వ్యక్తులకి వీళ్ళకి అదేంటి రిమాండ్ లో ఇవ్వకుండా వాళ్ళకి బెయిల్ ఇచ్చారని ఒక జడ్జిని కూడా మీరు ఏ రకంగా ట్రోల్ చేశారు? మీరు ఏ రకంగా ట్రోల్ చేశారు? ఐపీఎస్ ఆఫీసర్లు ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు హెరాస్ చేస్తున్నారు. ఇదా మీ రాజ్యాంగం? అంబేద్కర్ రాజ్యాంగమా ఇది? వర్మ గారు ఒక నిమిషం. సుజాత గారు మీరు అడిగారు, నేను ఇచ్చాను కదా. ఆయన మాట్లాడనివ్వండి. వాళ్ళు అరుణ గారు మాట్లాడాలి, మా వంశీ మాట్లాడాలి. వంశీ సార్, ఇప్పుడు జడ్జీల గురించి మాట్లాడే అర్హత అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికన్నా ఉందా సార్? వాళ్ళ మాజీ మంత్రుల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ సరే పేరు నాని